పోయినసారి అట్లే ఇచ్చిండు కేసీఆర్. పేరున్నా అన్నున్నా కరెక్ట్ భూమి అయితే నీదే కదమ్మా అని ఆన్లైన్లో ఆధార్ కార్డు ఆన్లైన్లో అన్ని చెక్ చేసి లోన్లు ఇచ్చిండు పోయినసారి కేసీఆర్ సార్ ఉన్నాగా. ఇప్పుడేమో ఆధార్ కార్డు మార్చుకొని రావాలమ్మా, పేరు మార్చుకొని రావాలి ఖచ్చితంగా అంటే మీ సేవల పోటీ పోతే అది బ్యాంక్ ఆడ పోయి భూమి పాస్బుక్లోనే మార్చుకోవాలి, ఆధార్ కార్డులో మార్చడానికి రాదు అని అంటున్నాడు. మళ్ళీ అప్పుడు 2-3 వేలు అయితే అంట మళ్ళీ దాన్ని అది భూమి పాస్బుక్లో మార్చాలంటే. అంతా ఉల్టా ఉందన్న, ఏం పనులు కరెక్ట్ అయితే లేవు. ఏడ చూసినా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు రైతు బంధు లేదు మిమ్మల్ని 2 ఎకరాలు ఉంది. రైతు బంధు చేస్తలేడు. పిండి సంచులకు, ట్రాక్టర్ కిరాయిలకు, కూలీల కిరాయిలకు వెళ్ళాలి కదన్నా. అవునవును. అర్తిలో పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, మీ గవర్నమెంట్ కమ్ముకుంటారు రోడ్లు, మేము ఎట్లా ఇవ్వాలంటాను. అర్తిలో కూడా అప్పిస్తలేరు అన్న లాగోడికి. అవునా? అంతా ఏం ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. అంతా ఆగమాగం చేస్తున్నాడు అన్న. ఏదో వచ్చిందంటే వచ్చిండు. ప్రజలు అంతా ఉల్టా ప్రచారాలు చేసి అంత జీవితం మొత్తం నాశనం. 9 సంవత్సరాలు ఇంతగానో కష్టపడిన తెలంగాణ మళ్ళీ దివాలా తీస్తున్నాను లాస్ట్కు. మాకు ఒక మీడియా రాదు. ఆ మామ్నార్ డిస్ట్రిక్ట్లో ఒక మీడియా రాదు. ఒక ఆటో డ్రైవర్ గాడు వాని పరిస్థితి ఏంది, వానికి ఆ బస్సులు ఫ్రీ పెట్టిండు. మరి ఏ పురుగొని 20 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న ఏందది మన V6 మీడియా కానీ ఎన్టీవీ లేడన్నా ఒక్కడు వచ్చి ఇట్లా మూతి కాడ మైకు పెట్టి అడిగారు బాధలేందో అని. ఏమన్నా కాంగ్రెస్ వ్యతిరేకం చేసి మాట్లాడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడము, ఉల్టా ప్రచారాలు చేయడము, కొట్టిపియడము, అట్లా బెదిరుకొని ఎవడు వచ్చి ఇట్లా ముందర పెడతలేడు. మా బాధలు ఏందో ఎవరిని చెప్పుకోవాలన్నా కూడా అయితే యూట్యూబ్లో నాకు చేయనీకే రాదు, వీడియో చేయనీకే రాదు, పెట్టనీకే రాదు. ఇగో గవర్నమెంట్ ఇన్ని దినాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసింది. ఆ 9 సంవత్సరాలు ఏమేమి లుచ్చ పనులు చేసిండు, ఏమేమి లంగ పనులు చేసిండు అని మీడియాలో అంతా ప్రతి మీడియా బాగా ఫోకస్ పెట్టి చాలా వ్యతిరేకం చూపించిండు. ఈడ 8 నెలలు అవుతుంది, 100 రోజుల్లో చేస్తున్నాడు. 100 రోజులు కూడా దాటిపోయా. మాటలు అన్నీ ఉల్టా ప్రచారాలు చేసి ఉల్టా మాటలు చెప్పి ఇప్పుడు ఓట్లు గుద్దించుకొని జనాలన్నీ ఇబ్బంది పెడుతున్నాడు అన్న. అవునవును. చాలా పీల్చుక తింటున్నాడు. ఇగో రోజుకు 5-6 సార్లు పోతుంది చూడు కరెంటు. విచిత్రంగా పోతున్నాను. ఇప్పుడు నేను మన స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో కూడా అట్లనే ఆన్ చేసుడు కరెంట్ పోడు. ఎంత ఆగమాగం చేస్తున్నాడు అన్న. నువ్వేమన్నా ఆయన ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ కానీ ఎంత మంచిగా చేసిందంటే అప్పుల పాలు చేసిందంటే రాష్ట్రం తెలంగాణ మామ్నార్ డిస్ట్రిక్ట్ ఏం లేకున్నాను ఒకప్పుడు 2012 2013 ఏం లేకుండా 2014 తెలంగాణ అంటాను కదా. రేవంత్ రెడ్డి మొత్తం ఆగం చేసిండు, అప్పుల పాలు చేసిండు. కేసీఆర్ వల్ల తెలంగాణకు దరిద్రం పట్టిన అంటానుగా. నువ్వు ఒక్కసారి మామ్నార్కి రానా, నాకు మీడియా పెట్టు అన్నా. ఓ బోర్ వేయాలన్నా అప్పు అవుతుంది అన్న. చిన్న లాజిక్ చెప్తాము. బోర్ వేయాలన్నా అప్పు అవుతుంది, ఆటో తెచ్చుకోవాలన్నా అప్పు అవుతుంది, ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా అప్పు అవుతుంది, బంగారం తెచ్చుకోవాలన్నా అప్పు అవుతుంది, ఓ ఇల్లు కట్టాలన్నా అప్పు అవుతుంది. అప్పు లేని రాష్ట్రం ముందరికి ఎట్లా పోతుందన్నా నాకు అర్థం కాదు. అవును. ఏం మంత్రగాడా మంత్రిస్తే బంగారం పైసలు వెళ్ళనీకే. ఇప్పుడు మామ్నార్లా బీఆర్ రోడ్, బెంగళూరు రోడ్ వచ్చి వేరే దేశాల రోడ్ వచ్చి బతుకుతున్నాడు అన్న ఈరోజు తెలంగాణలో. అవును. మేము ముల్లెమూట కట్టుకొని పూణె బొంబాయిలు పోయేది. కరువు జిల్లాని భూములు కుక్కలాడకపోయి చెట్లు గుట్టలు మొలిచి 5-6 ఎకరాల భూమి ఉన్నాడు కూడా పూణె బొంబాయి ముల్లెమూట కట్టుకొని పూణె బొంబాయిలు పోయేది. ఈ రోజు వాడు 2 ఎకరాల భూమి ఉన్నాడు కూడా మామ్నార్ల కూలి 600 అన్న. రాత్రి కూలి 600, 320, 220 ఉండే భూమి 280 రూపాయలు ఉండే పాలగానికి కూలి. ఈ రోజు 500, 600. ఏడిపోయినా ఇంటికాడ పెళ్ళం పిల్లలను చూపెట్టుకొని అమ్మ నాయనని చూపెట్టుకొని భూమిని చూపెట్టుకొని కూలి చేసుకొని బతుకుతున్నారు అన్న ఈరోజు. అవునవును. అప్పుడు ముసలోళ్ళని ఇంటికాడ వారేసి శాతనాయన ముసలోళ్ళను కళ్ళు కనబడని ముసలోళ్ళని కూడా ఇంటికాడ వారేసి మా బతుకులు నాశనం అయిన అంటే ముల్లెమూట కట్టుకొని పూణె బొంబాయిలు పోయే దినం ఉండే అన్నప్పుడు. అన్ని ఉల్టా ప్రచారాలు చేసి ఏం చేస్తాం అన్న. అంతా సత్తా పట్టిస్తున్నాడు అన్న వచ్చి. పొద్దుగాల 96 రూపాయలు అన్న లీటర్ డీజిల్. 96 రూపాయలు అంటే లీటర్ డీజిల్ 100 రూపాయలు. మాది 20 కిలోమీటర్లు ఉంది మా ఊరు. నస్కుల 5 గంటలకు ఉంటుంది లైటన్ బస్సు, 8 గంటలకు ఉంటుంది, 10 గంటలకు ఉంటుంది. 10 గంటల దాకా బస్సు 10 గంటల బస్సు పోయేంత వరకు ఆటోలో జనాలు ఎక్కుతలేరు. అయితే ఒక మాట అన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి 32,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. అందు నుంచి మీకు రైతు బంధు రాలే, మీ మహిళలకు 2500 రాలే.
రైతు బంధు ఇయ్యలే, 2500 రాలే, ఓన్లీ రుణమాఫీ చేస్తున్నాడు. ఆ రుణమాఫీ అరే యాదోరా నాయన ఇంట్లో మన పోయా రుణమాఫీ అన్న చేస్తున్నాడు కదా, రైతు బంధు ఇచ్చే టైం ఇప్పుడు, ఆ రుణమాఫీ అన్న చేస్తున్నాడు కదా, ఇదన్నా పని చేస్తున్నాడు నీ నేలి ముండమ్మో అంటే బ్యాంకు కాడికి పోతే 97,000 ఉందమ్మా, 97,000 అసలు 7,000 అట్లే ఉంది, ఈ 90,000 మాపైనాయి, ఆ 7,000 కట్టు, 7,000 కడితే నీకు లోన్ ఇస్తామ్మా అంటాడు. ఆ 7,000 ఓన్ కాలు మొక్కి ఊర్లో ఆ 7,000 తీసుకొని బ్యాంకులో కట్టినాక ఆధార్ కార్డు భూమి పాస్బుక్ తీసుకొని పోయినాం బ్యాంకుకు. పోతే వాడు ఏమంటాడు, ఆధార్ కార్డులోనేమో తలకే ఇన్కమ్ అని ఉంది, భూమి పాస్బుక్లోనే తలకే ఇంకటమ్మ అని ఉంది, అట్లా రాదమ్మా నువ్వు పేరు మార్చుకున్నాలే, అంటే ఫస్ట్ ఎట్లా ఇచ్చింది సార్ కేసీఆర్ ఉన్నాం అంటే, ఏదమ్మా అట్లా నడిచింది, ఇప్పుడు అయితే లేదమ్మా అట్లా ఖచ్చితంగా పేరు మార్చుకొని రావాలంటే, నిన్న మొన్న మీ సేవల పోటీ పోతానంటే పేరు మారదు బాబా అని అంటున్నారు. నువ్వు భూమి పాస్బుక్లోనే మార్చుకోవాలంటే మళ్ళీ 2,500 3,000 అవుతుందంట మళ్ళీ మండలం కాడుకొని. అంతా ఉల్టానా 7,000 అప్పు చేసి 7,000 అప్పు చేసే కట్టిన బ్యాంకులో మళ్ళీ ఇప్పుడు భూమి పాస్బుక్ లో మళ్ళీ అప్పు చేయాలి చూడు. ఈ పరంగా దొంగ ఎవరిగా ఈ లోన్ ఇప్పుడు లోన్ ఇగో రైతు బంధు లేదు, చేను పంట వేయాలన్నా, చేను వార కొట్టాలన్నా, కూలీ ఇవ్వాలన్నా కూడా లేవు, ఏం లేవు. రైతు బంధు ఇచ్చే టైం అన్నా ఇప్పుడు, వడ్ల సంచులు, పిండి సంచులు, కూలీల అంచులకు, ట్రాక్టర్ కిరాయిలకు, పైపులు వాళ్ళిపోతే పైపులు తెచ్చుకోవడము, లాగోడికి అయితే టైం ఇది. అవును. అర్తిలో పోయి అడిగితే అర్తిలో ఏమంటాడు, నువ్వు గవర్నమెంట్కి అమ్ముకుంటారు భయ్, మేము ఇయ్యము, మాతో లేవు, ఏడుండయి మాతోని అని అర్తిలో పోయి అర్తోడు అప్పు 4 నెలలకు మిర్చి లెక్కలా పట్టుకొని ఇస్తాడు. మనం ఆ రోజు గుడ్లు తీసుకోవద్దే మిర్చి అసలు పట్టుకొని 30 మిగిలిలో ఉంటే ఇస్తాడు. అట్లనైనా తెచ్చి వేసుకున్నాము అంటే అర్తిలో కూడా ఇస్తలేరు పైసలు, గవర్నమెంట్కి వేసుకుంటారు మీరు వడ్లని. అంతా ఉల్టా ఉందానా, ఏం మంచిగా చేస్తలేడు.